హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ప్రభు ఇచ్చిన కృపలన్నిటిని బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును గాక. ప్రభు మన సంఘాన్ని ఈ మాసమంతయు కాపాడుతూ వచ్చారు. అందును బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులమైంటున్నాం. తిరిగి ఈ వార పరిచర్యలన్నిట్లోనూ ప్రభు కరుణాహస్తం తోడుగా ఉండునట్లుగా మనము ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో సాగిపోదాం. ప్రియులరా, పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారమంతయు కాపాడిన నీ కృపా బాహుల్యతను బట్టి వందనములు నైనా. మరో పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో కనిపించే భాగ్యం మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మీరు నాటిన దీపస్తంభం యేసయ్య సంఘంలో నేను ఈ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నీ పిల్లలను మీరు నడిపించారు, వందనాలు. రావాల్సిన నీ ప్రియులు అనేక మంది ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా సకాలమునకు క్షేమంగా నడిపించి మీరే మహిమ పొందండి. ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్ముని నడుపుదలను, ఆయన కాపుదలను దయచేయండి తండ్రి. అలాగే నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తున్న కమిటీ పెద్దలందరినీ ఆయా తలాంతులు కలిగి నా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ ఆత్మతో నింపండి. నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఆరాధన అంతటినీ నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొంది తండ్రి, నీ మహిమలో సంఘంలోని నీ పిల్లలందరినీ ఆశీర్వదించమని ప్రేమామేడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనము నుండి 52వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి కేజే ఎస్తేర్ రాజ్ కుమార్ గారు, సహోదరి కేజే ఎస్తేర్ రాజ్ కుమార్ గారు చదువు. పునరుత్థాన దినము కొరకై ఏర్పాటు చేయబడిన మొదటి బైబిల్ పాఠముగా పాత నిబంధన గ్రంథము నుండి మోషే గారు రచించిన ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనము నుండి చివరి మటుకు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 44వ వచనము నుండి చివరి మటుకు. మోషేయు నూను కుమారుడైన యెహోషువాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించి, మరియు మోషే ఈ మాటలన్నీ ఇశ్రాయేలులందరితో చెప్పి చాలించి మరల వారితో ఇట్లనెను: మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే.
మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటపోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబు దేశమందలి అబీరీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలయనగా మీరు సీను అరణ్యములలో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. ఇంతటితో ఈ వాక్య భాగము సరే. గాడ్ బ్లెస్ యు మా. తిరిగి రెండవ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము సహోదరి అలేఖ్య కుమార్ గారు చదువు. అలేఖ్య కుమార్. చేరి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఆత్మీయ తండ్రి గారికి వందనములు. పరిశుద్ధ గ్రంథము నుంచి నూతన నిబంధన గ్రంథము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము నుంచి 17వ వచనము గల దేవుని వాక్యము చదువుకుందాము. 3వ అధ్యాయము 8వ వచన ప్రారంభము. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకియా, ఈకోనియా, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవైనున్న నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటినన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢిని తెలుసుకొనివి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యం ఇంతటితో సరి. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రమును పలకవలసిందిగా ప్రేమతో మనవి చేస్తుంటున్నాం. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు 3వ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున
కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు ఆయన అక్కడ నుండి మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. గ్రంథ వాగ్దానములన్నీ నావి అన్న కోరస్ పాడుకుందాం బ్రదర్. గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రతి అక్షరము వరుస వచనము, తోడ దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావి, గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రతి అక్షరము వరుస వచనము, తోడ దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథవాగ్దానములన్నీ నావి. రోజులకు రాజైన యేసుక్రీస్తునకే, ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసుక్రీస్తునకే, జీవ జలమై ఉన్న యేసుక్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసుక్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణ మనకిచ్చిన యేసుక్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్ళిన యేసుక్రీస్తునకే, అతి త్వరలో తిరిగి మన కొరకై మన మధ్యకు రానై ఉన్న యేసుక్రీస్తునకే, మన యేసయ్య వాసి యేసుక్రీస్తునకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోనండి పిల్లరా. పరిశుద్ధ గ్రంథము నుండి ఇవాల్టి మన టెక్స్ట్, అందులోని ఒక మాట చదువుకొని ప్రియులరా దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ద్వితీయోపదేశకాండము మనం చదువుకున్న లేఖన భాగము ద్వితీయోపదేశకాండం 2 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 51, 52 ఈ 2 వచనాలు దయచేసి బిగ్గరగా స్పష్టంగా అందరూ చదవాలని మనవి చేస్తుంటున్నాను. 51, 52. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద ఇజ్రాయేలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇజ్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూచెదవు, కానీ నేను ఇజ్రాయేలులకిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. కాదేశు అనగా పరిశుద్ధత అర్థం. కాదేశు అనగా పరిశుద్ధత అని అర్థం ప్రియులారా. కాబట్టి కాదేశు మెరీబా నీళ్ళ యొద్ద నన్ను పరిశుద్ధపరచక కనుక పరిశుద్ధత అండర్లైన్ చేసుకునండి. పరిశుద్ధత అండర్లైన్, రైట్. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, చాలా సంతోషంగా ఉంది. ఒక వారం గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధి, దేవుని పిల్లలు మీరందరితో మరొక్కసారి ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉండగా
అలా చూస్తూ ఉన్నప్పుడు కలిగే సంతోషం, ఆనందం దేవుని పిల్లలైన మీ అందరితో ప్రభు ఇచ్చినటువంటి ధన్యత, ఈ భాగ్యం. మీరందరూ ఎంతో ప్రార్థించారు, ఎంతో సహకారాన్ని అందించారు. అందరి ప్రార్థన సహకారాలు, విశేషముగా మన గౌరవనీయ డీకనేట్ కమిటీ పెద్దలందరి యొక్క ప్రార్థన సహకారాలు, అలాగూ అందరూ ఎంతో మంచిగా సంఘమంతా కూడా ప్రార్థించి ప్రయాణ విషయంలో మీరు చూపించిన ప్రేమ, అనురాగం మర్చిపోలేనిది. అవి చివరిలో వెళ్తున్నప్పుడు ఇక్కడి నుంచి కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. ఎందుకనగా ప్రేమతో ప్రార్థించి ఆ యొక్క ప్రయాణ విషయంలో మీరు చూపించిన ప్రేమ, తిరిగి ప్రయాణం అంతట్లో కూడా అన్ని విషయాల్లో 4 దేశాలు వాటి పరిచర్యలన్నిట్లో కూడా గత వారం ఈ సమయానికి అక్కడ ఆరాధనలో ఉంటున్నాం. యెరూషలేం ఆరాధనలో ఉంటున్నాం. యెరూషలేంలోనే ఆ స్థలంలో ఉంటున్నాం. ఒక ప్లేస్లో ఒక హాల్ ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రియులారా, అక్కడ దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, నేను, ఇంకా 3 పాస్టర్స్ అందరం కలిపి ఆరాధన జరిపించాం. అక్కడ మన సంఘాన్ని గురించి కూడా అందరం ప్రార్థన చేస్తారు. వాళ్ళకు ప్రార్థన మనవి ఇచ్చాను, SIU చర్చ్ పరిచర్యలను ప్రార్థన చేయమని. యెరూషలేము దేవాలయం యొద్దకు ఈ దినమే వెళ్ళడం జరిగింది. గత వారం ఈ దినాన అక్కడ మన సంఘాన్ని గురించి ప్రార్థన చేసి కన్నీటితో ఒక విజ్ఞాపన పేపర్లో రాసి అక్కడ అందరూ కూడా పెడతారు. అది ఒక విజ్ఞాపన, వీపింగ్ వాల్స్, ఏడుపు గోడల మధ్యలో మన సంఘాన్ని గురించి అవి ఒక ఉద్వేగభరితమైనటువంటి, ఒక బియాండ్ వర్డ్స్ చెప్పలేనటువంటి మాటలు అక్కడ విజ్ఞాపన దేవుని సన్నిధిలో మన సంఘాన్ని గురించి అక్కడ పెట్టడం జరిగింది. మన సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను ప్రభు కాపాడాలి అని, రాబోయే దినాల్లో ఇదే యెరూషలేం ఇది ప్రపంచానికి రాజధాని కాబోతుంది కనుక, ప్రపంచ రాజధాని, వరల్డ్ క్యాపిటల్ కాబోతుంది కనుక, లేఖనానుసారంగా, వాక్యానుసారంగా యేసుక్రీస్తు వారి రాజ్య పరిపాలన అక్కడ నుంచే జరగబోతుంది గనక, క్రీస్తు రాజ్య పరిపాలన అక్కడి నుంచి జరుగుతుంది గనక, అక్కడ నిర్మించబడినటువంటి పరిశుద్ధ దేవాలయం, ఆ ప్రార్థన, నా మందిరం, దేవా నీవిచ్చిన కుటుంబం, SIU ఫ్యామిలీ, మేమందరము ఈ నూతనమైన యెరూషలేం, ఈ పరిశుద్ధ పట్టణంలోనికి రావాలి. మా సంఘంలోని ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, ఏ ఒక్కరూ తప్పిపోకూడదు. అందరూ కూడా రక్షణ అనుభవం కలిగి క్రీస్తు రాజ్య పరిపాలనలో తిరిగి ఇక్కడ ఈ స్థలంలోనికి SIU సంఘంలోని అందరూ కూడా రావాలి అని కన్నీటి ప్రార్థనలు జరిపి అక్కడి నుంచే ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ టైమింగ్ ఈ టైంకు 3.5 గంటలు తేడా ఉంటుంది. పిల్లరా, 3.5 అవర్స్ అంటే మన ఇండియా 3:30 ముందుకు వచ్చేసింటాం, అక్కడ 3:30 తక్కువలో ఉంటుంది. అందుకు ఇక్కడ ఆరాధనలో ఉన్నారు. నేను చాలామందికి చేసిన డైరెక్ట్గా చెప్దాము మీకోసం ప్రార్థన చేసి ఇట్లా అనేటువంటి విషయాలు అనేటి కాక, అందుకు మళ్ళీ వాయిస్ మెసేజ్ పెట్టి, ఆ వాయిస్ మెసేజ్ ద్వారా 5-6 మందికి చేసినప్పుడు అందుకోలేదు, అందరూ ప్రార్థనలో ఉన్నారు. సో విక్టర్ గారు అందుకున్నారు, తర్వాత విక్రాంత్, వాళ్ళిద్దరికి అందుకొని వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఆ యొక్క అన్నీ కూడా మంచిగా ప్రభు కృప చేత జరిగాయి. నిన్నటి దినాన క్షేమకరంగా మళ్ళీ రాగలుగుటకు మీరు చూపిన ప్రేమ అంతటిని బట్టి హృదయపూర్వకమైన నిండు మనసుతో సంఘమంతటికి, కమిటీ పెద్దలందరికీ, ప్రతి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనములు నిండు మనసుతో మీకు తెలియపరుస్తూ, గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఈరోజు మనకు సర్వసభ్య సమావేశం లేకుండా ఉనింటే కొంచెము ఈ చాలా విషయాలు మీకు తెలియపరచడానికి, తర్వాత మన వాక్యంలో కూడా ఎక్కువ సమయం గడపడానికి వీలుండేది ప్రియులారా. కాకపోతే ఎలాగో మనము బుధవారం నుంచి యేసుక్రీస్తు వారి శిలువ శ్రమల ధ్యాన దినాల్లో ఉంటాం.
ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటాం కనుక ప్రతిరోజు జరిగిన యథార్థ సంఘటనలు, అక్కడున్న వాస్తవాలు, యేసుప్రభువు వారిని సిలువ మరణం వేసేటప్పుడు ఆయన నడిచిన దారి, అక్కడ ఇప్పుడు యథార్థంగా మనం చూస్తే మనకు ఆగని కన్నీళ్ళు ఎలా ఉంటాయి, ఎలా కొన్ని వేల మంది ప్రజలు ఎలా వస్తారు, వాళ్ళందరూ ఎలా కన్నీళ్లు విడుస్తారనేటువంటివి రాబోయే బుధవారం నుంచి ఎలాగూ మనము సిలువ శ్రమల ధ్యానాల్లో ఉంటాం, సిలువను గూర్చిన వార్త ధ్యానాల్లో ఉంటాం. కాబట్టి ఆ విశేషాలు మీకు యథార్థంగా ఉన్న విశేషాలన్నీ మీకు ప్రతిరోజు మీ దృష్టికి ప్రతి ఆదివారపు ఈ వర్తమానాల్లో ఒక 3-4 వర్తమానాల్లో మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ప్రియులారా. కనుక ఈరోజు సమయాన్ని బట్టి కొంచెమే మనకు ఎక్కువసేపు కాకుండా దేవుని వాక్యాన్ని ముగించుకొని ప్రభు బల్ల ముగించుకొని దయచేసి సమయాన ఒక 2 నిమిషాలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బెత్లెహేంలో ఒక పెద్ద షాప్ కనిపించింది. ఆ షాప్లో అందరూ కూడా అన్నీ తీసుకుంటా ఉన్నారు, అంటే వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ కూడా. నాకు చూస్తేనే ఎందుకో ఒక క్రాస్, ఒక సిలువ, అది బాగా నచ్చింది. బాగా పెద్ద సైజు ఉంది, పెద్ద సైజు అన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలా పెద్ద సైజులో ఉండేటువంటిది తీసుకొని రావడము ఫ్లైట్లో కష్టం, అది వాటిని మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మామూలుగా అయితే పెద్దదే తీసుకొని రావాలని తలంపు ఉండింది. కానీ వాటిని తీసుకొని రావడం కష్టమైనటువంటి పరిస్థితిని బట్టి ఒలీవల చెట్టుతో, అనగా ఒలీవల కొమ్మతో తయారు చేయబడినటువంటి, అంటే యెరూషలేములోనే ఒలీవల చెట్టుతో తయారు చేయబడిన ఆ యొక్క, అనగా మనకు మామూలుగా మన టీక్ ఇవన్నీ మనవి వేరుగా ఉంటుంది, అక్కడ ఒలీవల దాంతోనే తయారు చేయబడినటువంటి క్రాస్ ఒకటి వాళ్ళు $300 చెప్పినారు. $300 చెప్తే ముందు 350 అన్నారు. 300కు వచ్చిన జాన్ వెస్లీ గారితో నేను చర్చి కొరకు నేను గిఫ్ట్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను బ్రదర్ అంటే, వారి దగ్గరికి వచ్చి మాట్లాడి చర్చి కొరకు పాస్టర్ గారు ఇట్లా అని చెప్పి $265 ఇచ్చినారు. ఒక అమెరికా డాలర్ $95 ప్రస్తుతం. సో $265 కంటే దాదాపు 25-26 వేల రూపాయలు మనకు మన ఇండియన్ కరెన్సీ. దీని ద్వారా అంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఎంతో ఆనందపడినా. అది మన చర్చికి గిఫ్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ సమయాన మన కమిటీ పెద్దలు ఒక్క 2 నిమిషాలు ముందుకొస్తే ఆ క్రాస్ దయచేసి మీరు స్వీకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చర్చి ప్రాపర్టీ కమిటీ పెద్దలు, చర్చి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పెద్దలు, మన డీకనెట్ కమిటీ పెద్దలు ఒక 2 నిమిషాలు ముందుకు రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నా. సమయాన చిన్న ప్రార్థన చేసుకొని మందిర పరిచర్య కొరకు, అంటే జస్ట్ ఎక్కడైనా పెద్దలు మళ్ళీ తర్వాత దాన్ని ఏర్పాటు చేయండి. 2 తీసుకొని రావడం జరిగింది ప్రియులారా. అందులో ఒకటి క్రాస్, రెండవది ఇవేంటంటే పపైరస్ అనేటువంటి చెట్టు బెరడుతో పాత నిబంధన మన గ్రంథాలు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు పపైరస్ చెట్టు బెరడులపైన, చర్మపు చొక్కాయలు వాటిపైన రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. ఇవి దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అయితే ప్యాక్ చేసినారు. యేసుప్రభు వారు గలిలియా సముద్ర ప్రాంతాల్లో చేసిన పరిచర్య. ఇది నేను ఫ్రేమ్ చేసి మళ్ళీ వచ్చే వారము ఇంకొక గిఫ్ట్ కూడా ఫ్రేమ్ చేసి సంఘానికి అందించడం జరుగుతుంది. ఇది పపైరస్ అనగా ప్రవక్తల ప్రవచనాలు వాళ్ళు రాసిన గ్రంథాల ఆ పేపర్, మన మామూలు పేపర్ కాదు. ఆ పపైరస్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇది వచ్చే వారము దీన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత చూడవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన ప్లీజ్ దయచేసి ప్రార్థన మన మధ్యలో పెద్దలు మనోహర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.
డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పెద్దలు కన్వీనర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైనటువంటి మా గొప్ప తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మా ప్రియ పరలోకపు యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు అనేక వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఓ మా ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ దినమున మా ప్రభువా, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మా తండ్రి సకాలంలో మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందులకై మీకు అనేక వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా మీ బిడ్డలు ఎవరెవరు నాయన వచ్చి మీ వాక్యాన్ని వినాలని అనుకుంటున్నారు, దయచేసి వాళ్ళందరినీ ప్రభువా సకాలంలో నాయన మీ పరిశుద్ధ ఆలయానికి రప్పించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి నాయన మా యొక్క నాయన పాస్టర్ గారు మా ప్రభువా, నేను కొత్త కొన్ని రోజుల క్రితం మా తండ్రి నాయన జెరూసలేం ట్రిప్కు వెళ్ళి ఉంటున్నారు. మీరు జన్మించిన, మీరు నడయాడిన ప్రదేశాలన్నింటినీ కూడా చూడడానికి వెళ్ళిండగా మా ప్రభువా, ఆ బిడ్డను మీరు క్షేమంగా అక్కడికి తీసుకెళ్ళి మరి క్షేమంగా మా మధ్యలోకి నడిపించినందులకై మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవా, నాన్న పాస్టర్ గారు నాన్న ఈ యొక్క సంఘానికి నాన్న శుభసూచకంగా మా తండ్రి ఆ బిడ్డ తెచ్చినటువంటి ఒక మీ యొక్క సాధుసినటువంటి క్రాస్ను మా ప్రభువా, ఇతర పరికరాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో వాటిని ఉంచడానికి మీ కృపను దయచేయండి దేవా, సహాయం చేయండి. ఓ మా ప్రభువా, జరగబోయేటువంటి ఒక కాలాన్ని మీ చేతికి అప్పగిస్తూ మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ. వచ్చే వారము మరొక గిఫ్ట్, ఇది పపైరస్, దీన్ని ఫ్రేమ్ చేపించేసి మళ్ళీ వచ్చే వారం అందించడం జరుగుతుంది ప్రియులరా. రైట్, థ్యాంక్ యూ ప్రియులరా. ఇవి పపైరస్ని గురించిన విశేషాలు వచ్చే వారం తెలియపరుస్తాం. తర్వాత ఒక చిన్న మాట, ఇవి మనకు అక్కడ దొరికేటువంటి ద్రాక్షారసం వితౌట్ ఆల్కహాలిక్. మామూలుగా పిలిచడం వైన్ అనే పిలుస్తారు. ఈ వైన్ అనే పదం అది మిస్యూజ్ అయింది. అందుకే మీకు వాస్తవం, సంఘానికి వాస్తవం తెలియపరచాలనే. ఇది ప్యూర్ ఖానాలో జరిగిన వివాహం, యేసుప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా చేసిన ఊరిలో ప్యూర్ గ్రేప్స్ దొరుకుతాయి. ఇలా పెద్ద పెద్ద అన్ని మంచి బాటిల్స్ అన్నీ ఉంటాయి. మనకు ఇంకా ఏమంటే వెయిట్ ఇవన్నీ కూడా కష్టమవుతుంది, వెయిట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను ఒక 4 బాటిళ్ళు మాత్రము మంచిది ప్యూర్ గ్రేప్ జ్యూస్ ఖానాలో జరిగినటువంటిది తీసుకొని రావడం జరిగింది, వితౌట్ ఆల్కహాలిక్. ఇంకొక బాటిల్స్ ఉన్నాయి ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ వీటిని తీసుకొని రావడం, ఇవి ప్యూర్, ఇది కూడా ఖానాలోనే తీసుకోవడం జరిగింది. వీటిని దేనికి ఉపయోగిస్తారంటే, మనము అక్కడ ఉపయోగించే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా. క్రైస్తవులు 3% ఉన్నారు, యూదులు 85% ఉంటారు, తర్వాత 14% ముస్లిమ్స్ ఉంటారు, అరబ్బులు ఉంటారు. కనుక ఈ 3% ఉండే క్రైస్తవులలో ఎక్కువ మంది దేవుని వాక్యం లేఖనాలను చాలా పరిశుద్ధంగా ఎంతో మంచిగా పాటిస్తారు. పౌలు గారు ఏమని వ్రాస్తారంటే, ఎవడైనాను రోగి అయి ఉండేనా అతని ఆ దగ్గరికి ఎవరు వెళ్ళాలంటే సంఘ పెద్దలు వెళ్ళాలి. అనగా దైవజనుడు, సంఘ పెద్దలు వెళ్ళి ఆ రోగి అయి ఉన్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయవలను, అప్పుడు ఆ రోగికి స్వస్థత కలుగును అని వాక్యం ఉంటుంది. కాబట్టి మనం ఇవి తీసుకొని వచ్చినటువంటివి దేనికి మనకు వాడాలని నేను మీకు మనవి చేస్తున్నానంటే, వాక్యానుసారంగా ఎవరైనా అస్వస్థతగా పూర్తి బాగలేనప్పుడు సెక్రటరీ గారికి అలాగూ పాస్టర్ గారికి తెలియపరిచినప్పుడు వాక్యానుసారంగా ఇంటికి వెళ్ళి అక్కడ నూనె రాసి ప్రార్థన చేసి వారికి నెమ్మది, వారికి ఆదరణ కలిగించేదానికి తీసుకొని వచ్చినటువంటిదే. అయితే ఇది అపవాది చాలా చోట్ల దీన్ని మిస్యూజ్ చేస్తారు. దీని వచ్చి ఎట్లా చేసుకుంటుంటారంటే, యెరూషలేము నుంచి నూనె తెచ్చినారు, ఆ నూనెను అందరికీ స్వస్థత చేశాను, నిజంగానే ఆ నూనెతో స్వస్థతలు అని చెప్పేసి రకరకాలుగా అనగా వేరే దానికి సమస్యలకు దారి తీసినటువంటివి ఎన్నో ఉన్నాయి. మనందరికీ తెలుసు, లోకంలో అట్లా విధంగా చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇది దేనికోసం మనం వాడాలంటే అక్కడ వాళ్ళు వాడేటువంటి విధానము నేను మీ దృష్టికి తీస్తున్న వాక్యానుసారంగా. మనం కూడా పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కలిపి
చేతులుంచి ప్రార్థన చేసి ఆ రోగి కొరకు, బాగలేని వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ఇది వాక్యం చెప్పిన, లేఖనం మనకు నేర్పిన సత్యం. ఆ విధంగా దాన్ని ఉపయోగించాలని మనవి చేస్తున్నాం. ఈ కరెక్ట్గా నున్నటి రాయి వాక్యం ఈ మధ్యకాలంలో నున్నటి రాళ్ళను గురించి మనం విన్నాం. ఇది గొల్యాతును దావీదు చంపడానికి ఏటి లోయలోనికి వెళ్ళిపోయినాడు. ఆ ఏటి లోయలోనికి పోయినప్పుడు ఆడ నున్నటి రాళ్ళు, ఇలాంటి రాళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇది వచ్చేసేసి $2, అంటే అమెరికన్ డాలర్లో $2, అంటే మన ఇండియా ప్రకారంగా $190. ఈ ఒక్కటి $190 అవుతుంది. సో నున్నటి రాయి ఎంత శ్రేష్టకరంగా ఉంటుంది చూడండి. అంటే గుర్తుగా నిజంగా ఎంత వాస్తవం అని తెలియపరచడానికి తీసుకొని వచ్చినాను అన్నమాట. అది ఇది వచ్చేసి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేసినాడు. ఆ రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేసి, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడిన, ఇజ్రాయేలు అనే పేరు యేసుప్రభు నోట నుండి వచ్చింది, యెహోవా దూత నోట నుండి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ మాటే ఈరోజు ప్రపంచాన్నంతా కూడా ఒక హోలీ ల్యాండ్, పరిశుద్ధ దేశంగా మార్చగలగడానికి కారణమైంది. ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రాయి. ఇవి వచ్చేసి సీనాయి కొండపైన, అనగా దేవుడు ధర్మశాస్త్రాన్ని, అనగా 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ప్లేసు ఇది సీనాయి కొండ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది పిల్లలు. దీన్ని పట్టుకొని చూస్తే అర్థమవుతుంది. ఇది ఇక్కడే మనము పెడతాం, ఎందుకంటే చూసుకునేదానికి అన్నీ మంచిగా ఉంటుంది. ఇది ఆ సీనాయి కొండ క్రిందనే హోరేబు పర్వతం వస్తుంది. సీనాయి కొండ పైన ఉంటుంది. సీనాయి కొండ నుంచి ఒక 6 కిలోమీటర్ల కిందికి ఇట్లా కొండ దిగేసి ఇట్లా వస్తే హోరేపురం. ఆ హోరేబు కాదు, మండుచున్న, ఆ హోరేబు దగ్గర మండుచున్న పొద. హోరేబు బండ వేరు, హోరేబు అనేది పెద్ద పర్వతం. అది బండ ఇంకొక ప్లేస్లో ఉంటుంది, చీల్చబడిన బండ. ఇది మండుచున్నటువంటి పొద దగ్గర, అక్కడ ఆ దగ్గర నిలబడి ఫోటో తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన రాళ్ళు అన్నమాట, సీనాయి కొండ రాళ్ళు. ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన స్థలం. ఇలా మనకు ఎందుకు నేను ఈ విషయాలు తెలియపరుస్తున్నానంటే ప్రియులారా, దేవుని వాక్యము ఎంత సత్యమైందో, ఎంత యథార్థమైందో, ఎంత పరిశుద్ధమైనదో దయచేసి మీ గమనంలోనికి తీసుకురావడానికి కొన్ని మాత్రమే తీసుకొని వచ్చినాం. వాస్తవంగా ఆ 4 దేశాల పర్యటనలో దాదాపుగా ఎక్కువగా కవర్ చేసినాం, కొన్ని కవర్ చేయలేకపోయినాం. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇంపార్టెంట్ అయితే కవర్ చేయడం జరిగింది. వీటన్నిటిలో 13 రోజుల యొక్క అక్కడ ఉన్నటువంటి దినాలు, ప్రయాణాలు అన్నిట్లో కూడా ప్రభు సన్నిధిలో నిలబడి మీకు నేను ఆ వాస్తవం ఒప్పుకుంటున్నా ప్రియులారా. 10 రోజులు ప్రతిరోజు కన్నీళ్లు విడిచిన. అక్కడికి వెళ్తే నాకు ఏ తుమ్ము రాలేదు, ఏ దగ్గు రాలే, మామూలుగా జలుబు లేదు, ఏమీ లేదు, బాగా హెల్తీగా. ఎందుకంటే ఫుడ్ చాలా మంచి ఫుడ్. ఓ 30 ఐటమ్స్ పైన ఉంటాయి. మధ్యాహ్నం భోజనానికి ఓ 30 ఐటమ్స్ పైన ఉంటాయి, రాత్రి భోజనానికి ఓ 30 ఐటమ్స్ పైన ఉంటాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 30 పైన ఉంటాయి. సర్వసమృద్ధి భోజనాలు కాబట్టి అన్నీ హ్యాపీగా దొరుకుతాయి. మటన్, చికెన్, ఫిష్ అన్నీ సమృద్ధిగా. యాపిల్ పండ్లు అయితే బుట్టల్లో అట్నే పెట్టింటారు. ఇక్కడ మనకు యాపిళ్ళు కేజీలు ఇట్లుంటుంది. యాపిల్ పండ్లు ఫ్రీ, పిచ్చిగా ఎన్ని యాపిల్ కావాలంటే అన్ని యాపిల్ పండ్లు తీసుకొని తినొచ్చు. యాపిల్ పండ్లు, ఖర్జూరాలు అన్నీ కూడా, అంటే మంచి ఆహారము, మంచి ఫుడ్ తింటే ఏ ఒక్క జలుబు రాలే. అయితే 10 దినాలు కన్నీళ్లు విడిచడం. ఎందుకు కన్నీళ్లు విడిచాల్సి వచ్చిందంటే పిల్లరా, ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థలం, ఆ పరిస్థితిని చూస్తే దేవుని వాక్యము తెలుసుకున్న తర్వాత, వాక్యం తెలియకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు అది మామూలుగానే ఉంటుంది. ఒక పర్వతము, ఆ పర్వతము, అక్కడ ఒక ఇది ఈ ప్రదేశము, ఇది నైల్ నది, ఓహో ఇది ఎర్ర సముద్రము, ఇది మృత సముద్రం, అన్నీ చూసినప్పుడు అలాగనే కనిపిస్తాయి, మామూలుగానే ఉంటాయి మన సముద్రాల్లాగానే. కానీ దేవుని వాక్యపు సత్యం తెలుసుకున్న తర్వాత ప్రతి దానికి దేవుడు ఎలా కనెక్ట్ చేసినాడు, మన జీవితాలకు ఎలా కనెక్ట్ చేసినాడు. మోషేను అక్కడి నుంచి, అనగా ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలోనికి ఇజ్రాయేలు నడిపించే పరిస్థితులలో ఏ ప్రదేశాలలో తీసుకెళ్ళినాడు, ఏం జరిగిందని చూస్తే
కన్నీళ్ళు ఆగవు సుమా, కన్నీళ్ళు ఆగవు. చాలామంది ఏడుస్తారు అనగా వాక్యం ఎరిగిన వాళ్ళు. నేను కూడా ఎక్కువ ఏడ్చాను. ఆ ఏడ్చిన పరిస్థితులలో పశ్చాత్తాపం, ఏడ్చిన పరిస్థితులలో ప్రభువా నేను నేర్చుకుంటున్నాను, నీవు నా జీవితంలో నాకు ఇంకా ఏంటి నేర్పిందంటే, ఎక్కువ నేర్చుకోవాల్సిందంటే వాక్యము మరింతగా చదవమని, ప్రార్థన మరింతగా చేయమని పరిశుద్ధాత్మదేవుడు తెలియపరిచాడు. సంఘానికి కూడా ఇదే ఉపదేశం ఇవ్వమని, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. దీని ద్వారా పరిశుద్ధతలో మనము ఫలిస్తాం. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారానే పరిశుద్ధతలో మనం ఫలిస్తాం తప్ప ఇంకా మిగిలిన ఇతరత్ర దేని ద్వారా కాదు. పిల్లల అందరము మానవ మాతృలం, బలహీనతలు ఉంటాయి, ఉండొచ్చు కూడా. ఆ బలహీనతలు వాటన్నిటినీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా పరిశుద్ధతను మనము కలిగి ఉండి పరిశుద్ధతలో మనము సాగిపోవడానికి. ఎందుకనగా మన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు. కాబట్టి ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనమందరం కలిగి ఉండాలి అని అంటే, దయచేసి మీ అందరికీ నేను చివరిగా మనవి చేసేది, రాబోయే దినాల్లో వాటిని గురించిన సజీవ సాక్ష్యాల వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు జనరల్ బాడీని బట్టి మనం ముగించుకోబోతున్నాం. మీ అందరికీ మనవి చేయడం, దయచేసి ఎవరైనా ఇంకా బైబిల్ సరిగా చదవకపోతే, లేఖనాలు చదవకపోతే దయచేసి బైబిల్ చదవండి ప్రియులారా. కుటుంబ ప్రార్థన ఎవరూ మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. కుటుంబ ప్రార్థన దయచేసి ఎవరూ మర్చిపోవద్దు. కుటుంబ ప్రార్థన అందరూ కలిగి ఉండండి. దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. అవే మనల్ని కాపాడుతాయి, అవే మనల్ని పరిశుద్ధతను పెంచుతాయి. ఆ పరిశుద్ధ ద్వారానే మనలో అన్నీ మారిపోతాయి. మనలో ఉన్న వక్ర బుద్ధి, మనలో ఉన్న ఇంకా వంకర టింకరతనం ఇంకా స్మూత్గా తయారు చేయబడకుండా, ఎక్కడైనా ప్రభువుకి అయిష్టమైనటువంటి ఆ వంకర టింకరతనాలు ఉంటే అవన్నీ కూడా ప్రార్థనను బట్టి, వాక్యమును బట్టి ప్రభు తీసివేస్తూ వస్తాడు. కారణం ఏంటంటే, ప్రార్థన అనగా మనం ప్రభుతో సహవాసం చేస్తాం, వాక్యం అనగా ప్రభు మనతో సహవాసం చేస్తాడు. రెండూ సహవాసమే. ఫెలోషిప్ ద్వారా హోలీనెస్లోనికి మనము ప్రవేశిస్తాం. కనుక దయచేసి మీ అందరికీ మనవి చేయడం ఏమనగా, రాబోయే దినాలు ప్రపంచానికి క్యాపిటల్, ద వరల్డ్ క్యాపిటల్ వాక్యానుసారంగా నేను తెలియపరుస్తున్నా. కనుక ప్రియులారా దయచేసి అర్థం చేసుకోండి, ప్రపంచ రాజధాని మనకు యెరూషలేం అవుతుంది. ఇది లేఖనాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి అతి త్వరలో జరగబోయే సంభవాలు. ప్రపంచానికి వాల్ క్లాక్ లాంటిది యెరూషలేము, అలాగే ఇజ్రాయేలు దేశమని నేను మీకు అనేక సార్లు తెలియపరుస్తూ వచ్చాను. నిజమే, వాల్ క్లాక్ ఇవాళ ఎంతో చాలా అడ్వాన్స్మెంట్లోనికి వచ్చింది. టెక్నాలజికల్గా నెంబర్ 1 ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకనగా యేసు ప్రభు రాకడ, ఆయన పరిపాలన ఇవన్నీ కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకునే ప్రభు పరిపాలన చేయబోతాడు. ఆ పరిపాలనలో, క్రీస్తు రాజ్య పరిపాలనలో మనమందరం, అది వరల్డ్ క్యాపిటల్. అంతకంటే ముందు క్రీస్తు విరోధి కూడా అక్కడి నుంచే పరిపాలన చేస్తాడు. క్రీస్తు విరోధిని అంతమొందించి, వాని సంహరించి, వాని నాశనం చేసి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలన మొదలైనప్పుడు మనమందరం కూడా ఆ యొక్క పట్టణమే మనకు ముఖ్యమవుతుంది. కాబట్టి ఆ యెరూషలేము క్షేమం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఆ పట్టణంలో అందరం మనమంతా మన SIU సంఘం ప్రవేశించాలి, అందరము ప్రభును మహిమపరచాలి. మీకు నేను సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా. మరొక విషయం ఏంటంటే ప్రియులారా, ఒకవేళ మనము ఈ లోపల అనగా ప్రభు రాకడ కంటే ముందుగా మనం ఆ దేశాలు వెళ్ళి మనం చూసి రావాలి అనే దానికి, మేము వెళ్ళేటప్పటికే మామూలుగా చాలా సమస్యలు ఎక్కువ చెప్తూ వచ్చినారు. వార్స్, యుద్ధాలు ఇవన్నీ ఉంటున్నాయని. కానీ దేవుని మహాకృప చేత ఏ ఒక్క అనానుకూల పరిస్థితి ఎదురుగాలే. హ్యాపీగా అన్నిట్లో కూడా చేసుకొని రావడం జరిగింది. ప్రభు చిత్తమై మళ్ళీ మనకు ఇబ్బంది లేకపోతే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తప్పకుండా అది మంచి మాసాలు. వెళ్ళి రావడానికి క్లైమేట్ అక్కడ మనకెంతో సహకరించి, చలి అనేటువంటిది ఏమీ లేకుండా మనకు క్లైమేట్ అందరికీ బాగుండేటువంటి మాసాలు. సో ప్రభు చిత్తమై అలాగ సిద్ధపడేటువంటి వాళ్ళు మంచిగా ప్రార్థన చేసుకొని ఆ నూతనమైన యెరూషలేం పరిశుద్ధ పట్టణంలో సంఘమంతయు పాల్గొనాలి.
కాకపోతే ముందుగానే చూసి రావాలని ఆశ కలిగినటువంటి వాళ్ళు సిద్ధపాటు కలిగి, పాస్పోర్ట్తో సిద్ధపాటు కలిగి ఉండేదానికి ప్రార్థన చేసుకొని దాని కొరకైన అన్ని సిద్ధపాట్లు ఇప్పటి నుంచే కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నా. దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం ప్రియులారా, ప్లీజ్. నేను ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము అక్కడ ఆ టెక్స్టులోని కాంటెక్స్ట్ ఏంటంటే ప్రియులారా, మోషేతో దేవుడు మాట్లాడుచున్నాడు. చివరి మాటలు మోషేతో అవి ఏమంటున్నాడంటే, మోషే నీవు ప్రవేశింపవు అంటున్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 32 చివరి వచనం చదవండి నన్న ప్లీజ్. చివరి వచనం. నీవు ప్రవేశింపవు. ఎందుకు ప్రవేశింపవు? ఆ ముందు వచ్చిన ముందు 51. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను పరిశుద్ధ పరచక ఇశ్రాయేలుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. రైట్, చూశారు, నా మీద తిరుగుబాటు చేశారు, మీరు పరిశుద్ధ పరచలేకపోయారు. ప్రియ సంఘమా, ఈ దినపు మన అంశం పరిశుద్ధత. కొంచెమే మనం మాట్లాడుకుంటూ ఉన్నా దయచేసి ఆ కాన్సెప్ట్ అందరూ గుర్తుంచుకోవాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తూ ఉంటున్నా. ఎందుకనగా ఆ మోషే ఆ ప్లేస్లోనికి వచ్చినటువంటి ఆ ప్లేస్ మేము వెళ్ళి చూస్తే ఎంత ఏడ్చాల్సి వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. ఆ తర్వాత ఇట్లా ఆ కిందికి 7 స్టెప్పులు కిందికి దిగిన ఇట్లా నేను, అంటే వెనక్కి నడుచుకుంటా వచ్చిన అనమాట. వెనక్కి నడిచినట్లా, ముందుకు నడచకుండా వెనక్కి నడిచినాం. 7 స్టెప్స్. నేను ఎందుకు అనగా నా జీవితంలో దేవా నీకు అయిష్టమైనటువంటివి, ఇంకా నీకు అయిష్టమైనటువంటి నీ పరిశుద్ధతను సన్మానించలేని నీవు పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు దేవా. అతి పరిశుద్ధుడవైన నిన్ను మహిమపరచలేని, నిన్ను సంతోషపరచలేని, నీకు ఇష్టము కలిగించలేనటువంటివి నా బ్రతుకులో కొన్ని ఉన్నాయి. కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవన్నీ పరిచర్యలో నీకు అయిష్టమైనటువంటివి నా జీవితంలో ఇంకా నేను తెలుసుకొని నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నేను స్మూత్ చేయబడాలి, నేను తగ్గిపోవాలి. 7 అడుగులు కిందికి వెనక్కి నడిచినాను పిల్లరా. ఎందుకు వెనక్కి నడచాల్సి వచ్చిందంటే ఆ ప్లేసు మోషే ఏడ్చిన ప్లేస్. మోషే ఏడ్చినాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రియులరా, మోషే జీవితంలో 120 సంవత్సరాలు జీవిస్తే ఆయన 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. ఆయన పుట్టిన స్థలం చూసినాం, ఆయనను నైల్ నది నుంచి తీసిన స్థలం కూడా చూసాము. ఆ స్థలానికి, యేసుక్రీస్తు ప్రభుడి స్థలానికి అది తెలుసుకుంటే ఇంకా కన్నీళ్ళు లాగవు. అవి దాని గురించినటువంటి రాబోయే దినాల్లో చెప్తాను. ఎందుకంటే ప్రతి దృశ్యము, ప్రతి విషయము చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటుంది. మన కాన్సెప్ట్ ఇదొక్కటి కనుక ఈరోజు ఇక్కడే మనం ఆగిపోదాం 5-10 నిమిషాల్లో. జరిగిన విషయం ఏంటంటే, ఆ మోషేను అక్కడ నుంచి నైల్ నది నుంచి తీసిన తర్వాత 40 సంవత్సరాలు ఫరో ఇంటిలో పెరిగినాడు. ఫరో మనుమనిగా పెరిగినాడు. ఫరోస్ అంటే ఇంకా గ్రేట్, నెంబర్ 1. అందులో ఆ కాలంలో ఐగుప్తు నాగరికత, ఈజిప్షియన్ కింగ్డమ్, ఆ ఈజిప్షియన్ కింగ్డమ్ యొక్క కల్చర్ అండ్ సివిలైజేషన్ అనేటువంటిది ప్రపంచంలో అతిపెద్ద నాగరికతను సంతరించుకున్నటువంటి దేశం. సో అలాంటి దానికి ఫరో గొప్ప చక్రవర్తి. ఆ చక్రవర్తికి మనుమడుగా పెరిగినాడు. నెక్స్ట్ తన స్థానం చక్రవర్తి స్థానం. ఐగుప్తు మహాసామ్రాజ్యానికి చక్రవర్తి తాను. తన మాటకు తిరుగులేదు. ఐగుప్తు విలువిద్యలన్నీ నేర్చుకున్నాడు. అంతా ఐగుప్తు అంతా తన మనసులోనే అన్నీ ఉండిపోయినాయి. ఐగుప్తు అంటే ఖానా పీనా సోనా, లోకం, శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు కూడా ఐగుప్తులోకి వెళ్తే అన్నీ ఉంటాయి. అంత లగ్జరియస్ లైఫ్. కైరో సిటీలో లగ్జరియస్ లైఫ్ అన్నమాట, అలా ఉంటుంది. అటువంటి 40 సంవత్సరాల సమయంలో దేవుని చేత పిలువబడి, అలాగూ హోరేబు పర్వతము దగ్గరికి తాను గొర్రెలను మేపుకుంటూ అక్కడికి వస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడగా, యెహోవా అన్న నామము తెలియపరచగా, యెహోవా అన్న నామము తన గుండెలను తాకగా, ఐగుప్తులో ఆ విధంగా తాను ఉండినటువంటి జీవితం ఇప్పుడు యెహోవా అన్న నామం మండుచున్నటువంటి పొద, ఆ అనుభవము
తన గుండెలను తాకగా తన జీవితంలో మార్పు తెచ్చుకుంటున్నాడు ప్రియులారా. ఇది నేను మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నా. ఈ మార్పు మనందరి జీవితాలకు కూడా అవసరం, ప్రతి వ్యక్తి జీవితానికి. ఆ మార్పు మోషే తెచ్చుకుంటున్నాడు. వాస్తవంగా మోషేలో మార్పు రావాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకనగా అతను చక్రవర్తి ఇంటిలో, ఫరో ఇంటిలో, అంతఃపురములో, రాజకోటలో పెరిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మార్పు రావాలి అని అంటే మామూలు విషయం, సాదాసీదా ఫ్యామిలీలో పెరగలే. ఆ చిన్న పుట్టినప్పుడు కొన్ని దినాల బాలుడు, కొన్ని మాసాల బాలుడుగా వాళ్ళ దగ్గర ఉండినారు అంతవరకే. కానీ ఇలా ఆ తర్వాత 40 సంవత్సరాలు తాను అక్కడే పెరిగినాడు. అటువంటి వ్యక్తి మార్పు తెచ్చుకొని దేవుడు మాటలాడగా మండుచున్న పొద తన గుండెలను తాకి తనలో ఉన్న ఐగుప్తంతా వెళ్ళిపోయి తాను పరిశుద్ధుడుగా మార్చబడేదానికి, పరిశుద్ధతలో తాను అలాగూ నిలవబడి పరిశుద్ధతలో నిలిచి ఉండి సాగిపోవడానికి మరో 40 సంవత్సరాల సమయం పట్టింది మోషేకు ప్రియులారా. 1-2 సంవత్సరాలు కాదు సుమా, మరో 40 సంవత్సరాలు ప్రభు పాద సన్నిధిలో తాను గడిపాడు. 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఇదంతా కూడా ఎక్కడ? హోరేబు, ఐగుప్తులో ఉంది. అలాగూ ఐగుప్తు అనేటువంటిది ఎట్లుంటుందంటే ప్రియులారా, 2 కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం ఆసియా ఖండం, అలాగే ఆఫ్రికా ఖండం. మేము ఆఫ్రికా ఖండంలో కూడా ప్రవేశించినాం. ఎందుకనగా సూయజ్ కెనాల్ వస్తుంది మధ్యలో. ఆ సూయజ్ కెనాలు అది మనందరికీ తెలుసు, మన పుస్తకాలలో కూడా ఉంటుంది. చాలా పెద్దది, ది లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ సూయజ్ కెనాలు ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని మధ్యలో డివైడ్ చేసేటువంటి కెనాల్ అది. ఆ కెనాల్లోనే మనం వెళ్ళిపోయి ఈ ఆసియా ఖండాన్ని దాటి ఆఫ్రికా ఖండంలో, చీకటి ఖండంలో అడుగుపెట్టినాం. 2-3 గంటలు అక్కడ ఉన్నాం. అదంతా కూడా జరిగింది పిల్లలు. సో అలాంటి ప్రదేశాల మధ్యలో, అలాంటి పరిస్థితుల మధ్యలో మోషేను దేవుడు ఎట్లా టర్న్ చేశాడు చూడండి. ఎలా అంటే మరో 40 సంవత్సరాలు తాను అక్కడే ఉండి ప్రభు పాద సన్నిధిలో గడిపేటువంటి పరిస్థితి అయింది. 80 ఏండ్ల తరువాత తిరిగి దేవుడు ఇప్పుడు పిలిచినప్పుడు పరిచర్య కోసం తాను వచ్చాడు, పరిచర్య చేస్తున్నాడు. మరో 40 సంవత్సరాలు, 40 సంవత్సరము దగ్గర పడుతున్న వేళ 39 సంవత్సరాలు పరిచర్య, 39 సంవత్సరాల పరిచర్య. ఆ పరిచర్యలో ఎన్ని ఆటుపోట్లో, ఎన్ని తిరుగుబాట్లో, ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టి మోషేను అవమానపరచాలని, చంపాలని చూసిన పరిస్థితులు, అలాగూ అతన్ని ఎన్నో నిందించిన పరిస్థితులు, అతని నాయకత్వం మాకు వద్దు అని ఎదురు తిరిగినటువంటి ప్రజలు, అతను మాకు నాయకుడిగా వద్దు, మాకు క్రొత్త వాళ్ళు కావాలని ఒక 40 రోజులు కనిపించకపోయేసరికి సీనాయి కొండపైకి వెళ్ళి దేవుడు ఆజ్ఞలు ఇస్తే ఆ 40 రోజుల్లో దూడను తయారు చేసుకొని ఇదే మా దేవత అని చెప్పుకున్నటువంటి ప్రజల మధ్యలో తాను పరిచర్య చేసినాడు. అలాంటి ప్రజలు, అలాంటి మనుష్యులు, మనస్తత్వాలు కలిగిన వారి మధ్య పరిచర్య చేస్తే 39 సంవత్సరాలు, దయచేసి కాన్సెప్ట్ వినాలి, పరిశుద్ధతను కాపాడుకుంటా వచ్చినాడు. కొన్నిసార్లు దేవుడే కోపగించుకున్నా, మోషే పక్కకు తప్పుకో, అయిపోయింది వీళ్ళ విషయంలో, ఎన్నిసార్లు నేను వీళ్ళను క్షమించాలి, వీళ్ళు లిమిట్ దాటిపోయినారు, లిమిట్లెస్గా బిహేవ్ చేస్తున్నారు, కాబట్టి ఇంకా వీళ్ళను నేను ఇప్పుడే వీళ్ళందరినీ అగ్నితో కాల్చివేస్తున్నాను అని చెప్పేసి దేవుడు కోపగించుకున్న వేళ దేవుణ్ణి సన్నిధిలో సాష్టాంగపడి, దేవా యెహోవా క్షమించు దేవా, నీ ప్రజల పక్షాన నన్ను ఏమైనా చేయి, ఇదిగో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఇప్పుడు నిన్ను గురించి ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళను పరిశుద్ధ పట్టణానికి తీసుకొని వెళ్తా అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి తీసుకొని వెళ్తా అన్నాడు, ఇప్పుడు దారిలోనే వాళ్ళందరినీ కూడా చంపేసినాడని అందరూ అనుకుంటారు ప్రభు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఇజ్రాయిలీలను కాపాడుకున్న గొప్ప నాయకుడు మోషే. అటువంటి వ్యక్తి 39 సంవత్సరాలు. అలా ఉంటే జరిగిన మనందరికీ తెలుసు ప్రియులారా 2 అనుభవాలు. ఒకసారి బండను కొట్టితే నీళ్ళు వచ్చాయి, ఒకసారి బండను మళ్ళా కొట్టినాడు. బండను కొట్టొద్దు నాయనా, బండతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు. చాలా క్లియర్గా, దయచేసి ముగించుకుందాం. ఏం జరిగింది అని అంటే 39 సంవత్సరాల ఆ సమయంలో మోషే
కాదేషు బెర్నియా అనే ప్రదేశానికి ఇజ్రాయేలును తీసుకొని వచ్చినాడు. కాదేషు అనగా పరిశుద్ధత అని అర్థం, హోరేబు అనగా దేవుని పర్వతము అని అర్థం. ప్రియులారా, ఇప్పుడు కాదేషు దగ్గర, హోరేబు దగ్గర బండను కొడితే చీల్చబడింది. కాదేషు దగ్గర బండతో దేవుడు మాట్లాడమని చెప్పినాడు. మోషే అహరోనును పిలిచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినాడు. గుడ్, అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో కారణాలు, పరిస్థితులు ఏంటో కొన్నిసార్లు మనిషి ఎట్లనో మరి 39 సంవత్సరాల పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎన్ని అవమానాలు, ఎన్ని తిరుగుబాట్ల మధ్యలో అలా తాను అన్నిట్లో ముందుకు వచ్చినటువంటి గొప్ప నాయకుడైన మోషే తానే క్రమం తప్పినాడు. ఒక్క విషయంలో క్రమం తప్పినాడు. 39 సంవత్సరాలు ఫరో చక్రవర్తి స్థానాన్ని వదులుకున్నాడే, ఫరో సామ్రాజ్యాన్ని ఐగుప్తు సామ్రాజ్యాన్ని వదులుకున్నాడే, అన్నీ వదులుకున్నాడే, సమస్తాన్ని వదులుకున్నాడే. ఇంకా వాగ్దాన భూమిలోనికి వెళ్ళాలి. ఎంత ఆశపడుతున్నాడంటే, వాగ్దాన భూమిలోనికి నా ప్రజలను తీసుకెళ్ళి అక్కడ నా దేవుణ్ణి ఆరాధించాలని ఎంత సంతోషపడుతున్నాడో. ఆనందించే వేళ టైం దగ్గరికి వచ్చింది. దగ్గరికి మోయాబు ప్రాంతాన్ని దాటారు, అమోనీయుల ప్రాంతాన్ని దాటుకున్నారు, ఆ కొండలు దాటుకొని ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ముందుకు వచ్చేటప్పుడు కరెక్ట్గా నెబో కొండ వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్న నెబో పర్వతం, ఆ పర్వతం దగ్గరికి ఆ ముందుకు వచ్చేటప్పుడు ఆ పర్వతం క్రింద జరిగినటువంటి అక్కడే కాదేశ్, ఆ కాదేశ్ దగ్గర జరిగినటువంటి విషయాల్లో తాను కంట్రోల్ తప్పినాడు. పెద్ద ఆయన కంట్రోల్ తప్పినాడు. మోషే అంతటి వ్యక్తి బండతో మాట్లాడమంటే బండను కొట్టినాడు. మనందరికీ తెలుసు. ద్రోహులారా అన్నాడు ఇజ్రాయేలీలను, మీకోసం బండలో నుంచి మేము నీళ్లు తెప్పించాలా అని మరొక్కటి సొంతంగా తానే ఏదో చేస్తున్నట్టుగా ఆ విధంగా కొన్ని అపశృతులు జరిగాయి. అలా కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటివి చేశాడు. చివరిలో 39 సంవత్సరాల పరిచరణ అంతే. అది చేసినాడు. నీళ్ళైతే వచ్చినాయి, అంతా జరిగిపోయింది. దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇద్దరిని పిలిచినాడు. టైం అయింది, ముగించుకుందాం. ఇద్దరిని పిలిచి మోషే అహరోనుతో అంటున్నాడు, నా పరిశుద్ధతను మీరు సన్మానించాలి. పరిశుద్ధత విషయంలో నేను కాంప్రమైజ్ కాను, నీకు తెలుసు కదా మోషే. మిగిలిన ఏ విషయంలోనైనా మీరు చేసిన అవిధేయత అన్నిట్లో కూడా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని క్షమిస్తూ వచ్చిన. అన్నిట్లో కూడా నీవు ఇంత నేర్చుకొని 40 సంవత్సరాలు నా పాద సన్నిధిలో ఉన్నావు, 40 సంవత్సరాలు మళ్ళా సేవ చేసినావు, మొత్తము ఈ 79 సంవత్సరాలు నాతో నీవు గడిపినావు. 79 సంవత్సరాల ఇంత నీ జీవితంలో నువ్వు కంట్రోల్ తప్పుతావా? నా ప్రజలను నీవు అవమానంగా మాట్లాడతావా? బండలో నేను కాదేశు పరిశుద్ధపరచవలసిన సమయంలో నా పరిశుద్ధతను సన్మానించకుండా నీవు కంట్రోల్ తప్పి నీవు మాట్లాడి ఈ విధంగా నువ్వు ప్రవర్తించినావు కాబట్టి అని అంటూ ఉండగానే మోషే భయపడిపోయినాడు. అహరోను భయపడినాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు అంటాడు, వాగ్దాన భూమిలో నీవు ప్రవేశించవు. అయిపోయి ఏం చేయాలి? పరిచర్య, ఈ కన్నీళ్ళు, ఈ పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఆ సమయంలో అందుకే ఆ 7 స్టెప్స్ కిందికి దిగేసి వచ్చినాను, వెనక్కి నడుచుకుంటా వచ్చినామనేది ఆ ప్లేస్లో. ఎందుకంటే పిల్లరా, మోషే ఏడుస్తాడు. దేవా యెహోవా, అది నెబో పర్వతం, నెబో కొండ. ఆ సమయంలో దేవుడు ఏమిటంటే, ఇప్పుడు మనం చదువుకున్న కరెక్ట్ టెక్స్ట్ ఇదే. పిలుస్తాడు దేవుడు. పిలిచి ఆ ఎదురుగా కనాను కనిపిస్తుంది కదా, కొండపై నుంచి చూపిస్తాడు. మనం కూడా అంటే వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ నుంచే మనకు అన్నీ కనిపిస్తాయి. కనాను కనిపిస్తుంది, మృత సముద్రం, డెడ్ సీ కనిపిస్తుంది, ఎరికోగా అట్లా కొన్ని ఛాయలు కనిపిస్తాయి, యోర్దాన్ నది కనిపిస్తుంది. అదంతా మిగిలిన ప్రాంతం అంతా మొత్తం లోయ ప్రాంతమే, పెద్ద లోయ ప్రాంతం. సో ఆ లోయ ప్రాంతం, ఈ నెబో పర్వతం పెద్ద కొండ. ఆ కొండపైకి దేవుడు తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి నువ్వు చూడు నైనా, నువ్వు చూడు, అది కనాను, అదిగో అక్కడ మృత సముద్రం ఉంది, అదిగో అక్కడ యోర్దాన్ ఉంది, ఆ ప్రక్కన ఎరికో ఉంది. వీటన్నిటిని రేపు ఇజ్రాయేళ్లు దాటుకొని అక్కడికి వెళ్తారు. నీ యొక్క లీడర్షిప్ ఇంతటితో అయిపోయింది, నీ నాయకత్వం అయిపోయింది, నువ్వు ఇక్కడే మరణిస్తావు, నువ్వు ఇక్కడే చనిపోతావు, ఈ కొండపైన నువ్వు నీ యొక్క చివరి శ్వాస వదులుతావు, దేవుడు చెప్పినాడు. ఆ సమయంలో మోషే ఎంత ఏడ్చినాడంటానంటే, ప్రవ్వా దయచేసి నా ఒక్కనికి ప్రవ్వా,
3 దినాలు నాకు టైం ఇయ్యి, నేను వెళ్తా. 120 ఏండ్లు నాకు జీవితం ఇచ్చినావు. 120 సంవత్సరాల ఈ జీవితంలో ఐగుప్తే దాటలే. నేను ఇంకా ఐగుప్తు దాటలేదు ప్రభా. వాగ్దాన భూమిలోనికి అసలు ఎంటరే కాలే. వాగ్దాన భూమిలోనికి ఎంటర్ కాలేను. ఇంత 120 సంవత్సరాలు, 119 సంవత్సరాలు ప్రభా నేను జీవించిన ఈ కాలంలో వాగ్దాన భూమి నాకు చూపిస్తూ ఉన్నావు. నాకు 3 రోజులు టైం ఇయ్యి, నేను ఒక్కనే వెళ్తా ప్రభా. నేను అక్కడ ఉండను. వెళ్ళి నీవు చూపించిన నా పితరులకు నీవు ఇచ్చిన వాగ్దాన దేశం, హోలీ ల్యాండ్, ఆ మట్టి చేత పట్టుకుంటా. అక్కడ ప్రార్థన చేస్తా, తిరిగి వస్తా. 3 డేస్ టైం ఇయ్యి నాకు. మామూలుగా అయితే ప్రియులారా, దేవుడు క్షమించాల్సింది, పర్మిషన్ ఇవ్వాల్సింది. సరే నువ్వు ఒక్కని పోయినా పో, ఇంతగా ఆశపడుతున్నావు, అయితే నువ్వు అక్కడ ఉండకూడదు. జస్ట్ ఆ భూమిలో నీ కాలు పాదం మోపి ఆ మట్టిని పట్టుకొని మళ్ళా నువ్వు తిరిగి వచ్చేయి. నీ మరణం ఇక్కడే ఉంది, ఐగుప్తులోనే, ఈ కొండపైన అని దేవుడు ఒప్పుకొని ఉండాల్సింది. బట్ నో, ఒప్పుకోలే. అది కన్నీళ్లు తెప్పించిన విషయం. పరిశుద్ధత విషయంలో నో కాంప్రమైజ్. అక్కడ పశ్చాత్తాపం. మనందరం ఎవరైనా ఆ ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఎవరి బలహీనతలు వాళ్ళు మనం అక్కడ మనలను మనమే తగ్గించుకొని విధేయత కనుపరిచి దేవునికి సమర్పించుకునే సమయం అది. అంత మహానుభావుడు వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేదు, ఫిజికల్గా వెళ్ళలే. అయితే దేవుని కృప టైం ఏంది, ముగించుకుందాం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు అనగా మోషేకు యేసుక్రీస్తు ప్రభుకు 1400 సంవత్సరాలు. మోషే పెద్దవాడు యేసు ప్రభు కంటే. 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు జననం, యేసుక్రీస్తు ప్రభు ఆయన రూపాంతర కొండపైకి వెళ్ళడం, తాబోరు పర్వతం అది. ఆ తాబోరు పర్వతంలో రూపాంతర కొండ మీద ఆ వారంలో యేసు ప్రభు ఇంకా శిలువ మరణానికి అప్పగించబడే సమయం. ఆ రూపాంతర కొండపైకి మోషేను దేవుడు అక్కడికి నడిపించిన. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా హల్లెలూయా. అనగా మోషే ఆశను దేవుడు ఫిజికల్గా కాదు, ఫిజికల్గా కాకుండా స్పిరిచువల్గా దేవుడు తీర్చినాడు. మోషే ఏలియాలు యేసుక్రీస్తు ప్రభుతో ఆ పరిశుద్ధ పర్వతమునందు, తాబోరు పర్వతమునందు, వాగ్దాన భూమిలో అక్కడ మాట్లాడినారు. రూపాంతర కొండ అంటారు, అది రూపాంతర కొండ. ఆయన కృప గొప్పది, ఆయన పరిశుద్ధత ఉన్నతమైనది. అందుకే మీకు మనవి చేస్తున్నా, పరిశుద్ధంగా ఉండాలంటే దెర్ ఈజ్ నో అదర్ వే అట్ ఆల్. వేరే మార్గాలు ఏమీ లేవు. వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం ప్రార్థనతోనే ప్రభుతో సహవాసం, ఆ సహవాసమే మనము పరిశుద్ధతలో సాగిపోవడానికి కృప. దయచేసి పరిశుద్ధాత్మదేవుడు ఈ దినానికి ఈ లేఖనాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చి అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ, మోషే అంత గొప్ప వ్యక్తి తన ఊరు దాటిపోలేకపోయినాడు, తన దేశం దాటిపోలేకపోయినాడు. నువ్వెంత, నేనెంత, మనం ఎంతటి వారం ప్రియులరా. కాబట్టి దేవుని వాక్యం విషయంలో అందరూ కూడా మంచిగా ప్రార్థన వాక్యం కలిగి పరిశుద్ధతలో ముందుకు సాగాలని
మీకు సవినయంగా మనవి చేస్తూ, మోషే జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణంలో ఆత్మీయంగా రేపు అందరము ప్రభుతో కలుసుకొని ప్రభు రాజ్యంలో ప్రభుతో అక్కడి నుంచి మళ్ళీ మనం అందరము పరలోక రాజ్యంలో సదాకాలం ప్రభుతో ఉండేదానికి పరిశుద్ధాత్మదేవుడు కృప దయచేయును కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి రాబోయే దినాల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి తెలుసుకునేవి. అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వద్దాం. అందరూ అన్ని సంఘ కార్యక్రమాల్లో అనగా లెంట్ డేస్ ఆరాధనలో దయచేసి అందరూ పాల్గొని ప్రభు ఆశీర్వాదాలు పొందాలని, దేవుని వాక్యాన్ని అందరూ మంచిగా తెలుసుకొని నేర్చుకొని సాగిపోవాలని మీకు మనవి చేస్తున్నా. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, చివరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు నీకు వందనములు. మీరు నాటిన దీపస్తంభం ఎస్ఐయు సంఘాన్ని బలపరిచిన నీ కృపలన్నిటికై కృతజ్ఞతలు ప్రభా. ఇదిగో ఈ సమయాన మరి తండ్రి, మరి ప్రభా, ఈ వారపు పరిచర్యలన్నిటిని బట్టి మరొక్కసారి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తుండగా, యాషస్ వెడ్నెస్డేతో మరి తండ్రి ప్రారంభమయ్యే 40 దినముల ప్రత్యేక సిలువను గూర్చిన వార్త మరి తండ్రి ఆ సువార్త కార్యక్రమాల్లో సాగిపోతుంటుండగా సంఘాన్ని ఆత్మీయంగా సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ముందున్న ప్రభు వల్ల ముందున్న సర్వసభ్య సమావేశపు కార్యక్రమాలన్నింటిలో మీరే మహిమ పొంది నీ మహిమలో సంఘాన్ని ఆశీర్వదించమని, ఇదిగో నీ పిల్లలు వెళ్తుండగా నీ సమాధాన దీవెనలతో వారు నింపి పంపుమని ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.